విజయవాడలో వైసీపీ జెన్సీ విద్యార్థుల సభ. డిఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామాకు డిమాండ్. యువతను మోసం చేస్తున్నారన్న అవినాష్. హైకోర్టు తీర్పును పట్టించుకోరా? హైడ్రా రంగనాథ్ కు ఎలా మద్దతిస్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద సూటి ప్రశ్న. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను కొనసాగించాలి. రామంతపూర్ పెద్ద చెరువును అభివృద్ధి చేయాలి. కాంగ్రెస్ నేత విహెచ్ విజ్ఞప్తి. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలి. విద్యార్థులను అవమానించడం సరికాదు. సీఎం క్షమాపణ చెప్పాలన్న డీకే అరుణ. జాబ్ క్యాలెండర్ హామీ నెరవేరలేదు. రాహుల్ మాట తప్పారు. ప్రభుత్వంపై యువతలో అసహనం ఉందన్న పువ్వాడ. ఏపీకి అదనంగా 4,597 కోట్ల కేంద్ర పన్నుల వాటా. ఏపీ అభివృద్ధికి మరింత ఊతం. మోదీ, నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు. వైసీపీకి చెందిన 24 మందిని వదిలేది లేదు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లు పోటీ చేయకూడదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. డీమార్ట్ కు పోటీగా మీమార్ట్. ఆగస్టు 15లోగా 553 మినీ మీమార్ట్లు. నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందిస్తామన్న నాదెండ్ల. ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి విరూపాక్షి ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న మనోహర్ రెడ్డి. ఏపీలో పొగాకు రైతులకు గుడ్ న్యూస్. 2 ఏళ్ల పాటు 50,000 వడ్డీ లేని రుణాలు. 100 కోట్ల నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం. ప్రధాని ముందే చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మా వల్లే వచ్చింది. భూసేకరణ తమ హయాంలోనే పూర్తయిందన్న అమర్నాథ్. భోగాపురం ఆలోచన కూటమి ప్రభుత్వానిది. భోగాపురం ఎయిర్పోర్ట్ పై జగన్ చర్చకు రావాలి. జగన్ ఒక్క రోడ్డు కూడా వేయలేదన్న పెమ్మసాని. మళ్లీ మొదటికొచ్చిన డాన్సర్స్ వివాదం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిర్యాదుపై విచారణ. సమావేశానికి డాన్సర్స్ అసోసియేషన్ గైర్హాజరు. కోనసీమ లంక గ్రామాలను చుట్టుముట్టిన వరద. ఠానే లంక, గురజాపు లంక మధ్య రాకపోకలు బంద్. పడవ, పంట ప్రయాణాలు నిలిపివేత. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని. మత్తు రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ ఉద్యమం. బెంగళూరులో తీవ్రంగా తాగునీటి సమస్య. మేకేదాటు ప్రాజెక్టుకు సహకరించండి. తమిళనాడు సీఎంకి కర్ణాటక బీజేపీ చీఫ్ లేఖ. సీఎం డీకే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం. కావేరీ నదీ జలాల అంశంపై చర్చ. హాజరైన సిద్ధరామయ్య, కుమారస్వామి. తిరుచిలో రైతుల ఆందోళనలు. ఎండిపోయిన మేట్టూరు, కలైనై డ్యాంలకు నీరివ్వండి. కావేరీ నదీ జలాలు విడుదల చేయాలని నిరసన. గుజరాత్ ను ముంచెత్తిన వర్షాలు. హల్వద్లో వరదల్లో చిక్కుకున్న 24 మంది. సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం.